మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి నామములో ఈ మాటలు వింటున్న ఆత్మీయ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క హృదయపూర్వక వందనాలు. అందరూ బాగున్నారు కదా? ప్రభు కృపను బట్టి మీరంతా క్షేమముగా ఉన్నారని నమ్ముతా ఉన్నాను. చిన్న ప్రార్థన చేసుకుని ఈ దిన వాక్యాన్ని ధ్యానము చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, గొప్ప దేవుడా, కనికరము గల దేవా, నీకు వందనాలు. నీ కృపను బట్టి, నీ కనికరాన్ని బట్టి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈ సమయంలో నీ మాటలు వినటానికి మేమందరము ఆశ కలిగి ఉంటుండగా వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని బలపరిచి స్థిరపరచమని యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఈరోజు దేవుని వాక్యము కీర్తనల గ్రంథము 130వ కీర్తన 7వ చరణము. ఇశ్రాయేలు యెహోవా మీద ఆశ పెట్టుకునుము, యెహోవా యొద్ద కృప దొరుకును. ఈ వాక్య భాగాన్ని మనము పరిశీలన చేసినప్పుడు యెహోవా మీద ఆశ పెట్టుకునుము. ఆశ మనమెప్పుడైనా ఇతరులు మీద ఆశ పెట్టుకుని ఉంటాం. ఎప్పుడు ఆశ పెట్టుకుంటూ ఉంటాం? మనకి ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు మనకి సహాయము చేస్తారు? మన ఇబ్బందులలో, మన ఆటంకముల్లో, మనము నలిగిపోతున్నటువంటి పరిస్థితుల్లో ఇతరుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం. ఎందుకంటే వారు మనకి సహాయము చేస్తారని. వారి మీద నమ్మకం ఉంచుతాం. వారు మనల్ని ఆదరిస్తారని. అయితే దేవుని వాక్యము సెలవిస్తూ ఉంది, మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యెహోవా మీద ఆశ పెట్టుకునుము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మన ఆశ ఎవరై ఉండాలి అంటే మన దేవుడు అయి ఉండాలి. ఎందుకు ఆయన మీద ఆశ పెట్టుకోవాలి? ఆయన మీద ఆశ పెట్టుకుంటే మనకేంటి అని ఆలోచిస్తున్నట్లయితే, కింద చూసినట్లయితే యెహోవా యొద్ద కృప దొరుకును. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము ఆయన మీద ఆశ పెట్టుకోవాలి. ఎందుకు ఆశ పెట్టుకోవాలి? ఆయన దగ్గర ఏముంది? ఆయన మనకేమి చేస్తాడు అని ఆలోచిస్తున్నట్లయితే యెహోవా యొద్ద కృపుంది. యెహోవా యొద్ద కృప ఉంది. ఆ కృప మనకి దొరుకుతది. ఎప్పుడు దొరుకుతది అంటే ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు. అయితే ఈ లోకంలో జీవిస్తున్నటువంటి మనము అనేక సందర్భాలలో మనుష్యుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం. మనకున్నటువంటి పరిస్థితుల మీద ఆశ పెట్టుకుంటూ ఉంటాం. అయితే అనేక సందర్భాలలో మనం ఎవరి మీదైతే ఆశ పెట్టుకుంటామో, ఎవ ఎవరి మీదైతే ఆశతో వారి కృప కొరకు ఎదురు చూస్తూ ఉంటామో, చాలా సందర్భాలలో ఈ లోకంలో వారు మనల్ని నిరాశపరిచిన సందర్భాలు చాలా ఎక్కువగా ఉంటాయి. కానీ దేవుని మీద మనం ఆశ పెట్టుకున్నట్లయితే ఆయన యొద్ద మనకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఆయన ఎంత మాత్రము కూడా మనల్ని దూరము చేసేటువంటి వాడు కాదు. ఆయన ఎంత మాత్రము కూడా నిరాశపరిచేటువంటి వాడు కాదు. ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన నీకు నాకు సహాయము చేయగల సమర్థుడు. దేవునామానికి మహిమ కలుగునుగాక. కాబట్టి మనము ఎవరి మీద ఆశ పెట్టుకోవాలి అంటే యెహోవా మీద ఆశ పెట్టుకోవాలి. భూమి ఆకాశములను సృజించినటువంటి దేవుడు, భూమి మీద మానవునికి కావలసినటువంటి సమస్తాన్ని సృష్టించినటువంటి దేవుడు, తరతరములకు కావలసినటువంటి సమస్తమును ఆయన సమకూర్చాడు. ఆయన యొద్ద ఎంత కృప ఉందంటే మనము వివరించలేనంత కృప. ఆయన యొద్ద ఎలాంటి కృప ఉందంటే మనము వర్ణించలేనటువంటి కృప ఆయన యొద్ద దాగి ఉంది. అయితే ఈ ఉదయకాల సమయంలో ఈ మాటలింటున్న ప్రియ సహోదరి, సహోదరుడా, మన ఆపత్కాలములో మన పరిస్థితులు వ్యతిరేకముగా ఉన్నప్పుడు మనము ఎవరి కృప కోసమో చూస్తా ఉన్నాం. నిండు హృదయముతో ఆయన సన్నిధిలో ఆయన మీద ఆశ పెట్టుకున్నప్పుడు ఆయన మన ఆశను తీర్చేవాడు. మన ఆశలన్నీ ఆయనే తీర్చగలడు. ఎందుకంటే ఆయనే సర్వశక్తివంతుడు. ఆయన యొద్దే కృప దొరుకుతుంది. ఆయన మాట ఇచ్చి మాట తప్పటానికి ఆయన నరుడు కాదు. ఆయన దేవుడు. ఆయన మాట మనం వింటుంటుండగా, ఆయన మాట మీద మనం విశ్వాసం ఉంచినట్లయితే, ఆయన మాట మీద మనం నమ్మకం ఉంచినట్లయితే ఆయన యొద్ద మనకేం దొరుకుతుంది? కృప దొరుకుతుంది. ఈ మాటలింటున్న ప్రియ సహోదరుడా, నీ జీవితంలో ఏ కృప కావాలి? నీ కుటుంబంలో ఏ కృప కావాలి? నీ ఉద్యోగంలో ఏ కృప కావాలని నువ్వు ఆశపడుతున్నావో, దేవుని సన్నిధికొచ్చి ఆయన సన్నిధిలో ఆయన మీద ఆశ పెట్టుకుందాం. మన ఆశలన్నీ తీర్చువాడు
ఆయనే. అట్టి కృప దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమేన్.